హాయ్. Welcome, welcome, welcome. Welcome to 20 Days Challenge Day 1. ఇవాల్టి మన టాపిక్ గ్రేడింగ్స్. సో కొన్ని గ్రౌండ్ రూల్స్ మాట్లాడేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందర. సో అవేంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సంట్రేషన్. సో మ్యాక్సిమం కాన్సంట్రేషన్ పెట్టి వినడానికి ట్రై చేయండి. మీ బ్రెయిన్ అన్ని టైం అంతా డెడికేట్ చేస్తున్నారు కాబట్టి సో కాన్సంట్రేషన్ కూడా పెట్టండి. అండ్ అలాగే అన్లర్న్ వాట్ యు నో. సో మీకు ఏం తెలుసు అనేది మొత్తం మర్చిపోయి ఒక బ్లాంక్ వైట్ పేపర్ లాగా నేను చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే లిజన్. హియరింగ్ కన్నా లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. హియరింగ్ అంటే జస్ట్ ఇయర్స్ యూజ్ చేస్తాము. లిజనింగ్ అంటే ఇయర్స్ అండ్ బ్రెయిన్ 2 యూజ్ చేస్తాము. అండ్ అడాప్ట్ ది లాంగ్వేజ్. లాంగ్వేజ్‌ని అడాప్ట్ చేసుకొని అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఎలా రిప్లై ఇవ్వాలి అనేది. అండ్ ఇదొక కమ్యూనికేషన్ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ మాత్రం కాదు. సో కమ్యూనికేషన్ నేర్చుకోండి. అంతే. ఇవే మన రూల్స్. చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. నెక్స్ట్ కమ్యూనికేషన్‌కి వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఇవి. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్. సో మనకి లోపల ఎంత భయం ఉన్నప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. స్మైల్ చేస్తూ మాట్లాడాలి. అలాగే ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. క్యాజువల్ లుక్స్‌తో ఫ్రమ్ హ్యాండ్ షేక్ ఇస్తూ మాట్లాడాలి. సో ఈ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మనం బెటర్ కన్వర్జేషన్ బిల్డప్ చేయొచ్చు. అండ్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ ది టుడే వీడియో ఈస్ గ్రీటింగ్స్. సో ఏమి గ్రీటింగ్స్ ఉంటాయి? క్యాజువల్ గ్రీటింగ్స్ అండ్ ఫార్మల్ గ్రీటింగ్స్ ఈ పేజ్‌లో ఉన్నవి. సో క్యాజువల్‌గా మనం హాయ్, హే, హలో, వాట్సాప్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్, హౌడీ, వాట్స్ గుడ్. సో ఇలాంటి క్యాజువల్ గ్రీటింగ్స్‌తో మనం ఎవరినైనా గ్రీట్ చేయొచ్చు. ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే మనకన్నా పెద్ద క్యాడర్‌లో ఉన్నవాళ్ళు ఆర్ పెద్ద ఏజ్‌లో ఉన్న వాళ్ళని మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్, హౌ డు యూ డూ, ప్లీజ్ టు మీట్ యూ ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళని మనం గ్రీట్ చేయొచ్చు. ఇది మీరు పాజ్ చేసుకొని స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్లీ గ్రీటింగ్స్. ఎవరైనా మనం ఫ్రెండ్లీగా పరిచయం చేసుకోవాలి ఆర్ ఫ్రెండ్లీగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ వాడొచ్చు. అలాగే ఇవి ఇన్ఫార్మల్‌వి అండ్ ఇక్కడ నేను కొన్ని రెస్పాన్స్ ఫర్ ది గ్రీటింగ్స్ అనేవి కొన్ని మెన్షన్ చేసి పెట్టాను. సో ఎవరైనా మనల్ని గ్రీట్ చేసినప్పుడు ఇలా రెస్పాండ్ అవ్వాలి అనేసి. ఇవన్నీ మీరు పాజ్ చేసుకొని స్క్రీన్‌షాట్ తీసుకొని ఇంకొకసారి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంకా బెటర్‌గా మీరు రెగ్యులర్ కన్వర్జేషన్‌లో యూజ్ చేయొచ్చు. సో ఏ కన్వర్జేషన్ అయినా ఇవి యూజ్ స్టార్ట్ చేయండి. సో సినారియోస్. కొన్ని సినారియోస్ చూద్దాము. అంటే సిట్యుయేషన్స్‌లో ఎలా మాట్లాడాలి. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావడం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నా. సో అర్థమైంది కదా! ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్జేషన్. ఇందాక చూసినట్టుగా వాళ్ళు హేయ, హేయ అలాగే జనరల్‌గా కూడా మనం కూడా అలాగే స్టార్ట్ చేయొచ్చు. హే గైస్ వాట్సాప్, హౌ ఆర్ యూ ఆల్, వాట్స్ న్యూ, ఓహ్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఇలాంటి కొన్ని చీజీ వర్డ్స్‌తో మనం ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్జేషన్‌ని స్టార్ట్ చేయొచ్చు. బిల్డ్ చేయొచ్చనమాట. హోప్ యూ ఆల్ గెట్ ఇట్ కదా! అండ్ మన నెక్స్ట్ కాన్వర్జేషన్ ఆర్ నెక్స్ట్ సినారియో వచ్చేసి ఒక ఎంప్లాయ్‌కి, ఎంప్లాయర్‌కి మధ్యలో ఎలా కాన్వర్జేషన్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ టుడే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. సో ఇలాంటి ఫార్మల్ సింపుల్ క్వెషన్స్‌తో మనము ఒక ఎంప్లాయ్‌కి, ఎంప్లాయర్‌కి మధ్యలో కాన్వర్జేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. ఎయిదర్ మీరు ఎంప్లాయీ అవ్వచ్చు ఆర్ ఎంప్లాయర్ అవ్వచ్చు. సో ఇలాంటి కాన్వర్జేషన్ వల్ల ఇలాంటి క్వెషన్స్ వల్ల మంచి కాన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతది. నెక్స్ట్ ఒక హోటల్‌లో ఒక వెయిటర్. ఎవరైనా హోటల్ అనే కాదు, ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి మంచి నైస్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం వల్ల గుడ్ కన్వర్జేషన్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఒక వెయిటర్ ఎలా మాట్లాడాలో చూద్దాం. హాయ్ సార్, హాయ్ మేడమ్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ హోటల్, హియర్ ఈజ్ అవర్ మెన్యూ, ఫీల్ ఫ్రీ అండ్ కంఫర్టబుల్. సో
హోటల్ అనే కాదు, మనకేదైనా షాప్ ఉన్నా, బిజినెస్ ఉన్నా, ఎవరికైనా మనం సర్వీస్ అందిస్తున్నప్పుడు మనం ఇలాగే మాట్లాడొచ్చు. ఇన్ కేస్ మనం బ్యాంక్‌లో వర్క్ చేస్తూ ఉంటే, బ్యాంక్ ఎవరైనా వస్తే ఇలా గ్రీట్ చేసి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఇదంతా మనం కాన్వర్జేషన్ ఎలా బిల్డ్ చేయాలనే దానికి యూజ్ అవుతుంది. అలాగే ఒక జాబ్ ఇంటర్వ్యూలో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆర్ వెరీ గుడ్ మార్నింగ్ మేడమ్. ఐ యామ్ ప్రియా. సో, ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఆర్ ఇలా మీ ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయండి. సో, ఇదంతా ఒక కాన్వర్జేషన్ బిల్డప్ కోసం మనము స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్ అనమాట. సో, అందరూ వినండి. సో, ఇదొక కాన్వర్జేషన్ ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మధ్యలో. సో, రాణి ఏమంటుందంటే, హాయ్ గుడ్ మార్నింగ్ రాజు. వెరీ గుడ్ మార్నింగ్ రాజు. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రాణి. మై నేమ్ ఈజ్ రాణి. Rani, what is your name? Raju. Myself Raju. Rani, nice meeting you Raju. Raju, same here, thank you. సో ఇది ఇద్దరు మనుషులు అప్పుడే కలిసిన ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన కాన్వర్జేషన్. సో ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పుకున్నారు, దాని తర్వాత నేమ్ అడిగారు, అండ్ దెన్ తనని తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు మై సెల్ఫ్ రాజు అని. అండ్ వెంటనే ఒక మంచి గ్రీటింగ్ చెప్పారు, నైస్ మీటింగ్ యూ రాజు అని. తను కూడా రిప్లై చేశారు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో వస్తూ ఉంటాయి. లైక్ కొంతమందిని మనము పొగుడుతూ పొగడ్తతో వాళ్ళతో మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. లైక్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా గెలిచారనుకోండి, వాళ్ళతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలంటే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తే వాళ్ళు మనకి థాంక్ యూ చెప్తారు కదా! దెన్ వెంటనే హాయ్ మై సెల్ఫ్ రాజు అని చెప్పి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే కంగ్రాచ్యులేషన్స్ బదులుగా మనం కూడోస్, గ్రేట్ వర్క్, గ్రేట్ జాబ్, చీర్స్, హెల్ప్ ఫర్ యువర్ సక్సెస్ ఇలా మాట్లాడొచ్చు. అలాగే ఒక అమ్మాయిని మనం వాళ్ళని పొగుడుతూ కూడా వాడొచ్చు. లైక్ నైస్ డ్రెస్, మై నేమ్ ఈజ్ సోనియా. ఇలాంటి కొన్ని క్వెషన్స్ యూజ్ చేస్తూ మనము వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో, అది గ్రీటింగ్స్ వీడియో ఇంతే మరి. థ్యాంక్ యూ. మీకు కొండ నచ్చిందనే అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, పార్వతీ పరమేశ్వర, ఈశ్వర మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మురగా, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అన్నవరి సత్యనారాయణ స్వామి, కోడూరు జగన్ స్వామి, బెజవాడ కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, స్వామియే శరణమయ్యప్ప, కరుబురమ్మ తల్లి, అమ్మమ్మ తల్లి, ఆదిగిరిగుట్ట లక్ష్మణ స్వామి, మంత్ర రాఘవ స్వామి, సిద్ధి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, తులజాపూర్ దుర్గాదేవి, పండ్రి పాండ్రంగా, కలకత్తా కాళీదేవి, మధ్య గౌరమ్మ, వేముల సంబాజీ తలుపు అందరూ నేను చల్లగా చూడాలమ్మా.